కార్తీక మాసంలో చాలా మంది నాన్ వెజ్తో పాటు ఆనియన్ ఇంకా వెల్లుల్లి కూడా తినరు కదా. అవి వేసుకోకపోతే ఎలా ఉంటుందో టేస్ట్ అనుకుంటాం, కానీ నిజం చెప్పాలంటే అవి వేసుకోకపోయినా సరే చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ అనేవి. ఈ రోజు మీకు రెసిపీ అయితే గోంగూర పప్పు చెప్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఆనియన్ ఇంకా వెల్లుల్లి వేయకపోయినా సరే. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పుని వాష్ చేసుకొని నేను నానబెట్టుకుంటున్నాను. మీరు నానబెట్టుకోపోయినా పర్లేదు. ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని పిడికెడు గోంగూర, 5 నుంచి 6 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, మీ టేస్ట్ తగినట్టు ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయాక కుక్కర్ మూత తీసేసి ఒకసారి చూస్తే మీకు గోంగూర పప్పు అనేది అయిపోతుంది. ఇది మీకు పలుచగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి, లేదా చిక్కగా కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు. ఇందులో నేను కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నా. ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు చిట్లించినవి, కరివేపాకు కొద్దిగా, ఇంగువ కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ముందుగా చెప్పినట్టు వెల్లుల్లి అయితే వేసుకోవట్లేదు, మీకు నచ్చితే మాత్రం వేసుకోండి. ఈ పోపు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత దీన్ని గోంగూర పప్పులో వేసేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి. అంతే, మన టేస్టీ గోంగూర పప్పు అయితే రెడీ అయిపోద్ది. ఏంటి, ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోద్దు. మనం ఆనియన్ వేయలేదన్న డిఫరెన్స్ కూడా మనకు తెలీదు. వేడివేడి అన్నంలో గోంగూర పప్పు వేసుకొని అప్పడాలతో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.